వెల్కమ్ టు డైలీ పాలిటిక్స్. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంకు చెందిన నూతన ప్రచార రథంను ఈరోజు పైడితల్లి అమ్మవారి కోవెల వద్ద స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి పండుగ అనేది మనం ప్రతిసారి విజయనగరంలో ప్రతి సంవత్సరం మనం పండుగ చేసుకుంటాం. అయితే ఈరోజు మనం రథం అనేది ఒకటి ప్రారంభోత్సవం చేశాం. అయితే ఈ రథమేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి ఈ రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చేస్తుంది. అమ్మవారి పండుగకి ఏ విధంగా ఏ డేట్స్ అవన్నీ ప్రచారం చేస్తారు. అయితే మనం చూస్తే 20 తారీఖున రాట ఉంది. రాటతో పాటు దీక్ష కూడా ఉంది. అలాగే 14వ తారీఖున తొల్లేలు, 15న సిరిమాన్ ఉత్సవం, అలాగే 22వ తారీఖున తెప్పోత్సవం, అలాగే 29వ తారీఖున ఉయ్యాల కంబాల, అలాగే 30 తారీఖున చండీ హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది. ప్రతి సంవత్సరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది ఒక 2,50,000 మంది సుమారు విజయనగరంకి వస్తారు. ఆ సమయంలో అందరు కూడా పాల్గొంటారు. అలాగే మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అయితే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ 2017లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసి ఒక జియో ఒకటి ఇచ్చారు. అలాగే ఈ ఉత్సవాలు చేస్తూ మనం పైడితల్లి అమ్మవారిని ప్రార్థిస్తూ మన రాష్ట్రాన్ని రక్షిస్తారని కోరుకుంటూ సెలవు.